హైదరాబాద్‌లో ఒక చిన్న ఐటీ కంపెనీ ల్యాబ్‌లో క్రోమ్ బ్రౌజర్ అయితే క్రాష్ అయిందండి. అందరూ దీన్ని నార్మల్ బగ్ అయితే అనుకున్నారు. కానీ ఇది నార్మల్ బగ్ అయితే కాదు. ఒక సీరియస్ వల్నరబిలిటీ. వాట్ రియల్లీ హ్యాపెన్స్? సర్టిన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్టిన్ అండి. సర్టిఫైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇదొక ఇండియన్ సైబర్ సెక్యూరిటీ టీమ్. వీళ్ళేం చెప్తున్నారంటే క్రోమ్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో చాలా క్రిటికల్ సెక్యూరిటీ బగ్స్ అయితే ఉన్నాయని చెప్పినారు. మెయిన్‌లీ క్రోమ్‌లో V8 జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లో మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల హ్యాకర్స్‌కి కోడ్ రన్ చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. ఆలోచించండి, ఇప్పుడు మీరేదన్నా యూట్యూబ్ గాని, మెయిల్స్ గాని, లేకుంటే అదర్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తంటే సడెన్‌గా ఏదన్నా ఒక మెలీషియస్ సైట్ ఓపెన్ అయ్యి మీ డేటా మొత్తం కంట్రోల్ చేస్తే ఎలా ఉంటదనేదే ఒకసారి ఆలోచించండి. హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు విక్టిమ్ అన్‌ప్యాచ్డ్ యూజర్ అయితే అటాకర్ ఏం చేస్తాడంటే ఒక మెలీషియస్ సైట్ పంపిస్తాడు. ఇప్పుడు మనం బ్రౌజర్ వాడేటప్పుడు అనుకోకుండా ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది కదా! అట్లా ఓపెన్ అయినప్పుడు మెమరీ రిలేటెడ్ ఇష్యూ ద్వారా హ్యాకర్ ఆ V8 ఇంజిన్‌లో అయితే ట్యాంపరింగ్ చేస్తాడండి. మీ బ్రౌజర్‌లో కోడ్ రన్ చేయడానికి హ్యాకర్‌కి అయితే పర్మిషన్ దొరుకుతుంది. దీనివల్ల సేవ్డ్ పాస్వర్డ్స్ గాని, కుకీస్ రిలేటెడ్ గాని, క్రోమ్ రిలేటెడ్ డేటా మొత్తం హ్యాకర్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనైతే చెప్తున్నారు వల్నరబిలిటీని. దీనివల్ల ఏమవుతుందంటే హ్యాకర్ మీ సిస్టమ్ మొత్తం అయితే మానిటర్ చేయొచ్చండి దీనివల్ల. టు స్టే సేఫ్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి హెల్ప్ సెక్షన్‌లోకైతే వెళ్ళండి. హెల్ప్ సెక్షన్‌లో అబౌట్ గూగుల్ క్రోమ్ అని దాంట్లో అప్డేట్ ఆప్షన్ ఉంటది. అప్డేట్ చేసిన తర్వాత వెంటనే రీస్టార్ట్ అయితే చేయండి సిస్టమ్‌ని. దాని తర్వాత అది ప్యాచ్డ్ యూజర్‌గా మారుతుంది. సో, నో ప్రాబ్లమ్. ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలనుకుంటే బాబీ సైబర్ వర్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ సో మచ్.